6th to 10th క్లాస్ పిల్లలు యూపీఎస్సీ ఎలా ప్రిపేర్ అవ్వాలి? 6th క్లాస్ వాడు ఏం చేస్తారు? ఎందుకంటే పిల్లలకు మెచ్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. 10th వరకు అంత మెచ్యూరిటీ వచ్చి ఉండదు. ఇదంతా గజ్జె ఎక్కడి నుంచి వచ్చిందంటే, డోంట్ జడ్జ్ యువర్ యూపీఎస్సీ బేస్డ్ ఆన్ యువర్ అకాడమిక్ రికార్డ్. ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పి అక్కడ ఫస్ట్ వస్తుంది. మనల్ని అప్రోచ్ అయిన పేరెంట్స్ కూడా మెంటర్షిప్ అంటే మీరు దగ్గర ఉండి చూసుకుంటారు కదా, అంటే పిల్లలకు స్కిల్స్ డెవలప్ చేయండి. పేరెంట్స్ యొక్క బాధ్యత. అక్కడ నుంచి ప్రెజర్ పెట్టాల్సిన అవసరం లేదు. టాప్మెంట్ ఐఏఎస్ అభిమానులందరికీ నా నమస్సుమాంజలి. అయితే ఈ వీడియోలో 6th to 10th క్లాస్ పిల్లలు యూపీఎస్సీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. మీ డ్రీమ్ ఏంటి అనే క్వశ్చన్ ఫస్ట్ స్కూల్ గోయింగ్ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి. అయితే పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయడం స్కూల్ గోయింగ్ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. మమ్మల్ని అప్రోచ్ అయిన ప్రతి పేరెంట్, ప్రతి కిడ్ 6th to 10th క్లాస్ ఎస్పెషల్లీ ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్, చాలా హెల్ప్ అవుతుంది. మీ ప్రిపరేషన్ కి సంబంధించి ప్రతి డీటెయిల్ మనకి ఇవ్వడానికి టాప్మెంట్ ఐఏఎస్ డైరెక్టర్ విక్రమ్ సార్ మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. వెరీ హ్యాపీ టు సీ యూ సార్. అయితే మనం టాప్మెంట్ ని చాలా మంది పిల్లలు అప్రోచ్ అయ్యారు అండ్ పేరెంట్స్ కూడా అప్రోచ్ అయ్యారు. అది స్కూల్ గోయింగ్ కిడ్స్ కావడం, ఇట్ వాజ్ వండర్ఫుల్ ఫీలింగ్ ఇట్ ఇస్. ఎందుకంటే ఆ ఏజ్ నుంచే వాళ్ళ మెచ్యూరిటీ తెచ్చుకొని నేను నా కంట్రీకి సర్వ్ చేయాలి అని చాలా అంబిషియస్ గా ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది. అండ్ మన మెంటర్స్ కూడా గైడ్ చేశారు. అయితే ఇంకా చాలా మందికి డౌట్ ఉండే ఉంటుంది, అసలు 6th to 10th క్లాస్ లో ఉన్నప్పుడే నా డ్రీమ్ ఐఏఎస్ ఐపీఎస్ అని చెప్పే పిల్లలు అప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చా? చాలా మంది పేరెంట్స్ కి కూడా ఈ క్వశ్చన్ ఉంది. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని సపోర్ట్ చేయాలంటే ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు, అసలు స్టార్ట్ చేయొచ్చా అనేది క్వశ్చన్. పర్ఫెక్ట్, చాలా మంచి క్వశ్చన్. దీనిలో ఫస్ట్ ఏంటంటే, వీఆర్ నాట్ గోయింగ్ టు డీల్ విత్ ఇంటర్మీడియట్ 11th 12th రైట్ నౌ. దాని కోసం సపరేట్ వీడియో చేద్దాం. యాజ్ యూ టోల్డ్ 6th నుంచి 10th వరకే చేస్తున్నాం కాబట్టి పిల్లలు చాలా మంది ఎక్సైటెడ్గా ఉన్నారు. చాలా మంది కోర్సులు కూడా పట్టుకొని వస్తున్నారు బయట. యాక్చువల్లీ ఐ హ్యావ్ మెట్ ఫ్యూ స్టూడెంట్స్ ఎవరైతే అంటే హాస్టల్ పెట్టి 6th 7th 8th క్లాస్ నుంచే జాయిన్ చేయించుకొని డిగ్రీ వరకు వాళ్ళతోనే ఉంచుకుంటాము అని ఆల్మోస్ట్ 10 years జర్నీ సంథింగ్. అండ్ ఇయర్కి 2-3 లక్షలు సంథింగ్ ఫీజు. అండ్ గ్యారంటీ ఇస్తున్నారు అన్నమాట, 100% గ్యారంటీ, విచ్ ఇస్ ఇంపాసిబుల్. యూపీఎస్సీ అనేది అన్ప్రెడిక్టబుల్ సర్వీస్ కమిషన్ అని అంటుంటారు. సో దిస్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ది పేరెంట్స్ వీక్నెస్, స్టూడెంట్స్ ఎయిమ్ డ్రీమ్స్, దానివల్ల మనీ మేకింగ్ మిషన్ లాగా తయారైతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళని అవాయిడ్ చేయాలి. మనం చదవగలుగుతాం లేదా తర్వాత క్వశ్చన్, ఇలాంటి వాళ్ళని అవాయిడ్ చేయాలి. ప్రాక్టికల్ అప్రోచ్ అలా కుదరదు. ఎందుకంటే పిల్లలకు మెచ్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. 10th వరకు అంత మెచ్యూరిటీ వచ్చి ఉండదు. అంటే ఆ ఏజ్లో అదే తోపు అనుకుంటాం. యాజ్ యూ గో ఫార్వర్డ్ యూ విల్ అండర్స్టాండ్ లాట్ మోర్. ఎందుకంటే ఇప్పుడు 10th లో మీకు ఎంత మెచ్యూరిటీ ఉందంటే 11th లో ఎంత ఉంటుంది, 12th లో ఎంత ఉంటుంది, చాలా ర్యాపిడ్గా మెచ్యూరిటీ పెరుగుతూ ఉంటుంది. సో పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి, ఇప్పుడే మనకి ఇంత మెచ్యూరిటీ ఉందంటే ఇంకా 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఇంకెంత ఎక్కువ పెరుగుద్ది అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచించాలన్నమాట. మనం తోపికి అక్కడే అయిపోదు. యూ విల్ మెచ్యూర్ మోర్, యూ విల్ అండర్స్టాండ్ మోర్, యూ విల్ లెర్న్ మోర్. సో ప్రెజర్ పెట్టుకోకుండా యూపీఎస్సీ 6th నుంచి 12th వరకు చాలా మంది అంటారు 6th నుంచే మాకు బుక్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఎన్సీఆర్టీ ఇవన్నీ సిబిఎస్ఈలో ఉన్న వాళ్ళు. అది ఎగ్జామ్ కోసం. యూపీఎస్సీ అప్రోచ్ వేరే ఉంటుంది. సో స్టార్ట్ చేయొచ్చా అంటే టెన్షన్ తీసుకోకండి. టిల్ 10th అట్లీస్ట్. 11th 12th కూడా మనం చేపియచ్చు. వీ కెన్ ప్లాన్, బట్ నాట్ ఇన్ అ ట్రెడిషనల్ కోచింగ్ సెటప్. వాళ్ళకు పర్సనల్ గైడెన్స్ అవసరం ఉంటుంది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ మెచ్యూరిటీ, ఎన్విరాన్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇది కూడా మనం చూసుకోవాలి. అది బాధ్యత. 11th 12th వరకు వచ్చి 10th వరకు అయితే పక్కా చెప్తాను అవాయిడ్ చేయండి. అంటే చదవండి, న్యూస్ పేపర్ చదవండి. వెన్ ఎవర్ యూ హ్యావ్ టైమ్ ఇన్ ద వీకెండ్స్ గో ఫర్ యూనో ఏదైనా ఎన్సీఆర్టీ చదువుకోండి. ఇట్స్ ఓకే, డోంట్ మేక్ నోట్స్. సో నోట్ మేకింగ్ లేకుండా లిమిటెడ్ గా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు. తెలుసుకోవడం, లోక జ్ఞానం తెలుసుకోవడం. అసలు అంటే చాలా మంది మగప్ చేస్తూ ఉంటారు, బట్టి పట్టడం అలవాటు మనకు 10th వరకు. 11th 12th కూడా బట్టి పట్టించారు సొల్యూషన్ లో. సో బట్టి అనేది అవాయిడ్ చేయాలి. క్లారిటీ కోసం చదవాలి, కాన్సెప్ట్ క్లారిటీ కోసం. అండర్స్టాండింగ్ అర్థమవుతుందా, అర్థమైతే పక్కకు పెట్టండి, మళ్ళీ చదవండి. చదువుతూ అర్థం చేసుకోకుండా వాళ్ళు ఒక స్టోరీ చదివినట్టు. ఇన్స్టెడ్ ఆఫ్ యూపీఎస్సీ నేను ఏమంటానంటే పిల్లలకు స్కిల్స్ డెవలప్ చేయండి. పేరెంట్స్ యొక్క బాధ్యత. ఏ స్కిల్స్ డెవలప్ చేయాలి దాని మీద మనం డిస్కస్ చేయాలి. అబ్జర్వేషన్ స్కిల్స్ దేర్ ఆర్ మెనీ. ఈ స్కిల్స్ ఎలా ఉండాలంటే రేపు పొద్దున 11th 12th తర్వాత వాళ్ళకి పనికి రావాలన్నమాట యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడానికి.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ స్కిల్స్, ఓకే. లాంగ్ టైం కూర్చొని చదివే స్కిల్స్. అంటే కొంతమంది ఉంటారు అనమాట, నావెల్స్ చదువుతారు, బుక్స్ చదువుతూ ఉంటారు, కామిక్స్ చదువుతుంటారు, లాంగ్ టైం చదువుతూ ఉంటారు, న్యూస్ పేపర్ చదువుతుంటారు. ఏ చదివినా కూడా వాళ్ళు ఇంట్రెస్టింగ్ చదువుతూ ఉంటారు. ఈ జనరేషన్ లో ఫోన్లు పట్టుకొని చూడడం చాలా ఎక్కువైంది. అసలు చదవడం అనే స్కిల్ పోయింది. సో రేపు వాళ్ళు దేనిలో అలవాటు చేసుకుంటారు, వీడియో చూడడం అలవాటు చేసుకుంటారు. బయట ఇప్పుడు ఈ వీడియోస్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు పిల్లల్ని. ఇప్పుడే జాయిన్ అయిపోయింది, ఇప్పుడే డబ్బులు కొట్టి 6th క్లాస్ వాడు ఏం చేస్తారు, 10-11 years అని వాళ్ళకి రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళే ఇదంతా గజ్జ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐఐటి నీట్ వాళ్ళు 6th నుంచి చేపిస్తున్నారు. ఓకే. అవి చేపిస్తున్నారు కానీ దీనికి కూడా అంటుకుంది ప్రొఫెషనల్ కోర్సెస్. దేర్ ఈస్ సమ్ గ్యారంటీ ఇఫ్ యూ డూ ఇట్. సీట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంజనీరింగ్ లోకి వెళ్తారు. ఏదో ఒకటి ఐఐటి రాకున్నా కూడా ఎన్ఐటి రాకున్నా కూడా ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవ్వచ్చు అని గ్యారంటీ ఉంది కదా. మీరు ఐఐటి జాయిన్ అయితే 6th నుంచి ఇబ్బందులు వచ్చి చేయండి. ఐఏఎస్ ఉందా? గ్యారంటీ లేదు. ఐఏఎస్ రాకుండా, గ్రూప్స్ రాకుండా, అవన్నీ రాకుండా వేరే దాంట్లో మీరు మేనేజ్మెంట్ సీట్లో కొంటారా నా గవర్నమెంట్ జాబ్? ఇంపాసిబుల్. సో అలాంటి టైంలో 6th నుంచి ప్రెజర్ పెట్టాల్సిన అవసరం లేదు. పిల్లలకు అర్థం కాదు. ఫస్ట్ వాళ్ళకి అర్థం కాలేదని మనం జడ్జ్మెంట్లు ఇస్తాం. వాళ్ళు 2-3 బట్టి పడితే దాన్ని చూసి మర్చిపోతాం. పేరెంట్స్ విల్ ఫీల్ టూ మచ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఆ ప్రైడ్ అనేది, ఎక్సెస్ లవ్ కూడా పిల్లల్ని నాశనం చేస్తుంది. ప్రతిదానికి మురిసిపోదు. వాళ్ళకి 2 ఇన్ఫర్మేషన్స్ బట్టి పట్టారని చెప్పి మర్చిపోతారు. లెట్ దెమ్ అండర్స్టాండ్, లెట్ దెమ్ హ్యావ్ ఫన్ 10th. ఫ్రెండ్స్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి, అంట హెల్దీగా బాగా తినండి, మంచి ఎక్సర్సైజ్ చేయండి, గేమ్స్ ఆడండి, మేక్ యువర్ బాడీ ఫిట్. ఫుల్లీ డెవలప్డ్ బాడీ కావాలి కదా. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. యూ హ్యావ్ టు ప్లేస్, అంటే అన్ని సాక్రిఫైస్ చేసి మీద కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు. నేను చెప్తున్నాను 6th to 10th పిల్లలు మాత్రం ఎస్పెషల్లీ దీస్ పీపుల్ షుడ్ బి డెవలపింగ్ రీడింగ్ స్కిల్స్. పేరెంట్స్ ఏం చేయాలి, వీళ్ళకి ఇలా ఇంట్రెస్ట్ జనరేట్ చేయాలి చదవడంలో. నావెల్స్ చదవడానికి వాళ్ళకి ఇవ్వండి, ఇంకేం న్యూస్ పేపర్ చదవడానికి వాళ్ళకి హెల్ప్ చేయండి. మీరు కూర్చొని చదవండి, మిమ్మల్ని న్యూస్ వాళ్ళు ఇమిటేట్ చేస్తారు. ఇలాంటివి ఉంటాయి. మీరు చదవకుండా మీరు టీవీ పెట్టుకొని ముచ్చట్లు పెట్టుకుంటూ పాలిటిక్స్ మీద వాళ్ళని చదవని చెప్పడం వాళ్ళకి టార్చర్ లాగా అనిపిస్తుంది అన్నమాట, జైల్లో పెట్టినట్టు. సో బేసికలీ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ తో ప్రిపరేషన్ ఉంటే వాళ్ళకి ప్రెషర్ బిల్డ్ అవ్వచ్చు. బట్ మనల్ని కొంతమంది పిల్లలు అప్రోచ్ అయ్యారు సార్, డైరెక్ట్ కాల్ చేశారు. అంటే జెన్జీ కిడ్స్ కి ఫోన్ అనేది చాలా హ్యాండీ అయిపోయింది, చాలా తొందరగా వస్తుంది సార్. మన వీడియోస్ చూసి అప్రోచ్ అయ్యారు. మేము ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే నేను న్యూస్ పేపర్ చదువుతున్నాను ఆల్రెడీ అని చెప్పి కూడా కొంతమంది పిల్లలు అంటున్నారు. సో సెల్ఫ్ ఇంట్రెస్ట్ తీసుకొని ప్రిపేర్ అవ్వాలి అనుకునే కిడ్స్ వాళ్ళు స్పెసిఫిక్ గా ఏం చేస్తే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది? అగైన్ నిజంగా జెన్యూన్ గా ఇంకా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇది తప్ప లైఫ్ లో ఏం చేయను అనుకుంటున్నారు అన్నప్పుడు కూడా నేను ఏమంటానంటే అగైన్ యూపీఎస్సీ ప్రిపరేషన్, బిల్డ్ స్కిల్స్, రాయడం, చదవడం, అర్థం చేసుకోవడం, లాంగ్ అవర్స్ వితౌట్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్, కాన్సన్ట్రేషన్ పెంచుకోవడం, ఇలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకొని సొంతంగా. ఓకేనా? డోంట్ జడ్జ్ యువర్ యూపీఎస్సీ బేస్డ్ ఆన్ యువర్ అకాడమిక్ రికార్డ్. అంటే మీరు అక్కడ పూర్ పర్ఫార్మ్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ పూర్ ఉంటుందని కాదు, ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పి అక్కడ ఫస్ట్ వస్తుందని కాదు. ఓకేనా? యూపీఎస్సీ వేరు, మన అకాడమిక్ ప్రిపరేషన్ వేరు. సో ఇది టోటల్లీ డిఫరెంట్ బాల్ గేమ్. అది మనం మైండ్ లో పెట్టుకోవాలి. దీనికి దాని రుద్దుద్దు అనమాట. అది బై హార్ట్ చేస్తే మంచి మార్క్స్ రావచ్చు, బట్ యూపీఎస్సీ ఇస్ టోటలీ అబౌట్ అండర్స్టాండింగ్, క్లారిటీ సబ్జెక్ట్ మీద. ఆ క్లారిటీ రావాలంటే మనకు మెచ్యూరిటీ కూడా డెవలప్ అవుతూ ఉండాలి. సో టేక్ ఇట్ స్లో టిల్ 10th. చదవండి, ఎన్సీఆర్టీ చదువుతున్నారు కదా, నేను ఏమంటున్నా స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి, ఎన్సీఆర్టీ చదవండి. సబ్జెక్టే చదువుతాను నేను, ఆ సబ్జెక్ట్ చదవడానికి మాకు దోల తిరగట్లేదు సార్ అంటే ఎన్సీఆర్టీ 6th నుంచి స్టార్ట్ చేసుకోండి, మెల్లిగా చదవండి. అండ్ ఎన్సీఆర్టీ ఎలా చదవాలో కూడా మనం వీడియో చేస్తాం. సో బేస్డ్ ఆన్ దట్ వీడియో యూ స్టడీ ఎన్సీఆర్టీ. ఎంతవరకు అయితే అర్థమైతే అంతవరకు. అర్థం కావట్లేదంటే టేక్ ద హెల్ప్ ఆఫ్ వీడియోస్ అండ్ ఆల్. డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. ఎట్ దట్ టైమ్ ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ డిస్ట్రాక్టెడ్. ఒక దగ్గర ఉంటున్నాం అంటే యూట్యూబ్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ దానికి బాధపడకండి. వర్క్ ఆన్ ద స్కిల్ ఆఫ్ నాట్ గెటింగ్ డిస్ట్రాక్షన్. కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి దాని మీద వర్క్ చేయాలి. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు ఉండేది చాలా పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే డిస్ట్రాక్షన్. సో దాన్ని అవాయిడ్ చేసుకుంటే సగం సక్సెస్ వచ్చేస్తుంది. అండ్ సార్ ఇప్పుడు ఎన్సీఆర్టీస్ వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు అని అయితే వాళ్ళకి స్కూల్లో ఎన్సీఆర్టీస్ ఒక మైండ్ సెట్ తోటి చదువుతారు. మనకి యూపీఎస్సీ వచ్చేటప్పటికి డిఫరెంట్ మైండ్ సెట్ తోటి సేమ్ కంటెంటే కావచ్చు కానీ ఆ అప్రోచ్ వేరే ఉంటుంది. వాళ్ళు ఏ అప్రోచ్ లో ముందుకెళ్ళాలి అంటే ఆ స్కూల్ లెవెల్ అప్రోచ్ తోనే ముందుకెళ్ళాలా, లేకపోతే యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కొన్ని పాయింట్స్ వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళు అర్థం చేసుకోవడం చేయాలి? ఒకటి మేడం, వాళ్ళు ఒక 6th క్లాస్ లో ఉంటే ఇక్కడ ఒక 4 సంవత్సరాలు, ఇంటర్లో 2 సంవత్సరాలు, 6, మళ్ళీ ఒక 3-4 సంవత్సరాలు,
9 నుంచి 10 సంవత్సరాలు అయితే పడుతుంది వాళ్ళు యూపీఎస్సీ రాయడానికి. సో రైట్ నో మనిషి ఇవాళ ఎట్లా ఉంటారో రేపు ఎట్లా ఉంటారో అర్థం కాదు మనకు రైట్ నో. సో 10 సంవత్సరాల జడ్జ్మెంట్ ఇప్పుడే చేయడం అనేది టూ మచ్ బర్డన్ ఆన్ ద చైల్డ్. సొంతంగా వాళ్ళు పెట్టుకున్నా, పేరెంట్స్ పెట్టినా, టీచర్లు పెట్టినా, ఫ్రెండ్స్ పెట్టినా, ఇట్స్ ఎ బర్డన్. 10 సంవత్సరాల ఫ్యూచర్ డిసైడ్ చేయడం. మెల్లి ఏదో ఒక రోజు కొంచెం చిరాకు అనిపించేస్తే ఆల్ ఆఫ్ దట్ విల్ బికమ్ ఏ బర్డన్, స్ట్రెస్ అయింది. సో టేక్ ఇట్ ఈజీ. అయ్యే టైంకి అవుతాం 100%. ఇప్పుడు మాత్రం స్కూల్ టైంలో స్టార్ట్ చేసినప్పుడు ఎన్సీఆర్టీస్ అప్రోచ్ గురించి ఆలోచించకండి. యాక్చువల్లీ అది చెప్పిన దూరం తీర్చుకోవడం మాత్రం చదవడం, దానిలోంచి వచ్చేదేం లేదు. అగైన్ యూ హ్యావ్ టు స్టడీ. ఆఫ్టర్ 10th అయిపోయినాక మీకు మెచ్యూరిటీ ఒకటి స్టార్ట్ అయింది. 12th అయిపోయినా ఇంకా బాగా స్టార్ట్ అయింది. అప్పుడు చదవడం ఎన్సీఆర్టీస్ వేరు, ఇప్పుడు చదవడం ఎన్సీఆర్టీస్ వేరు. మళ్ళీ చదవాల్సిందే. ఇప్పుడు ప్రిపేర్ అయినా మళ్ళీ చదవాల్సిందే, స్కూల్లో ప్రిపేర్ అయినా మళ్ళీ చదవాల్సిందే. తప్పదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అప్పుడు ప్రాపర్ అప్రోచ్ తోటి ప్రిపరేషన్. ఇప్పుడు ఏంటంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు పిల్లలైనా పేరెంట్స్ అయినా ఏం చేస్తున్నారు అంటే, యూపీఎస్సీ 6th క్లాస్ నుంచి చదువుతాను, 10th నుంచి చదువుతాను, 9th నుంచి చదువుతాను, 8th నుంచి చదువుతాను అని చెప్పి వచ్చేస్తున్నారు కదా. వీళ్ళు డైరెక్ట్ బ్యాటిల్లో దిగుతా ఉంటారు. నేనేమంటున్నా, బ్యాటిల్లో డైరెక్ట్ దిగకండి. యూఆర్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్. ఎందుకంటే ఆ బ్యాటిల్లో దిగాలంటే యూ షుడ్ హ్యావ్ లైక్ అట్లీస్ట్ 6 feet హైట్ ఉండాలా, మంచి పర్సనాలిటీ ఉండాలా, చాలా వెపన్స్ ఉండాలి, అవన్నీ లేకుండా కూడా. సో నేనేమంటున్నా, వెపన్స్ ని బిల్డ్ చేసుకున్నాం. లెట్స్ బిల్డ్ ద వెపన్స్. వాట్ ఆర్ ద వెపన్స్? రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, కాన్సన్ట్రేషన్ స్కిల్స్, న్యూస్ పేపర్ ఎక్కువ చదవడం, లాంగ్ టైం కూర్చోవడం ఒక దగ్గర, ఇలాంటి హెల్త్, మెంటల్ వెల్నెస్, ఫిజికల్ వెల్నెస్, ఇలాంటివి నేర్చుకుంటే అవన్నీ మీకు వెపన్స్ లాగా రేపు పొద్దున యూపీఎస్సీ పనికొస్తాయి. ఒకవేళ కాదు సార్ చేస్తాం, అవన్నీ చేస్తాం అని అంటే మాత్రం డబ్బులు ఇప్పుడే కట్టకండి అంత ఈజీగా ఎక్కడప్పుడు. మేక్ షూర్ దట్ చైల్డ్ అంటే ఎవరైనా ఒక మెంటర్తోనైనా ఒకటో మాట్లాడియాలి. చైల్డ్తో మాట్లాడండి, పేరెంట్స్తో మాట్లాడండి. మీ పేరెంట్స్ చైల్డ్ ఇద్దరు మాట్లాడాలి. మెంటర్తో మాట్లాడాక వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవాలి, చైల్డ్ మెచ్యూరిటీ లెవెల్ ఏంటో తెలుసుకోవాలి, ఆర్ దే రెడీ ఆర్ నాట్ తెలుసుకోవాలి. చాలా మంది ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా ఒకటే డబ్బులు కట్టాను, విచ్ ఇస్ నాట్ యూస్ఫుల్. ఇలా ఏమైతే డబ్బులు కట్టేస్తారు, వాళ్ళంతా వీళ్ళ మీద బడ్డం పెట్టేస్తారు. డిగ్రీ బీటెక్ అయిపోయిన వాళ్ళకి ఇచ్చేస్తారు. పిల్లలకు అర్థం కాదు, స్కూల్ పిల్లలకు మనతో ఏ పని కాదులే అని గివప్ ఇచ్చేస్తారు పిల్లలు. ఇంకేం లేదు. మనల్ని అప్రోచ్ అయిన పేరెంట్స్ కూడా మెంటర్షిప్ అంటే మీరు దగ్గర ఉండి చూసుకుంటారు కదా, పిల్లలకు కావాల్సిన అదే కదా, మాకు మీ ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుంది అని మాట్లాడే పేరెంట్స్ కూడా ఉన్నారు. సో మనల్ని మళ్ళీ అప్రోచ్ అయితే అలాంటి పేరెంట్స్ కి వాళ్ళు టోటలీ దే వాంట్ టు సపోర్ట్ దేర్ చిల్డ్రన్స్ ఇంట్రెస్ట్. వాళ్ళ పిల్లలకి అంత ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సో ఆ పేరెంట్స్ కి మీరు ఏం చెప్పగలరు? సింపుల్, నేను మిగతా వాళ్ళకి చెప్పింది చెప్తాను. 10th వరకు నేను చెప్పిన దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. పిల్లలకి ఆ వెపన్స్ ఇవ్వండి. కాన్సన్ట్రేషన్ అనే వెపన్, రైటింగ్ స్కిల్స్ వెపన్, రీడింగ్ స్కిల్స్ వెపన్, కాంప్రహెన్షన్ అంటే అర్థం చేసుకోవడం, నావల్స్ చదివియండి, బుక్స్ చదివివ్వండి, ఇంట్రెస్ట్ బిల్డ్ చేయండి చదవడంలో. సో అలాంటిది బిల్డ్ చేసుకుంటే గుడ్. అప్పటి వరకు దీనిలో జాయిన్ కాక నా దగ్గర కూడా వద్దు మెంటర్షిప్. ఒకవేళ లేదు మీరు డిజర్వింగ్ అనిపిస్తున్నారు, మీ పిల్లోడు లేదు మా పిల్లోడు తోపు చేపిచ్చేస్తారు అయిపోతుంది, చాలా అడ్వాన్స్ అంటే అహెడ్ ఆఫ్ హిస్ టైమ్ అనే ఫీలింగ్ అనిపిస్తే కాల్ us, we will decide. వెరీ ఇన్ఫర్మేటివ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. అండ్ మై డియర్ స్టూడెంట్స్, టు బికమ్ వారియర్స్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, వెపన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సార్ మీకు చెప్పినట్టు ఆ వెపన్స్ మీరు ఎర్న్ చేసుకోండి, ఆ స్కిల్ బిల్డ్ చేసుకోండి, డెఫినెట్లీ మీరు సక్సెస్ చూస్తారు, మీ డ్రీమ్ మీరు రియలైజ్ చేసుకుంటారు. Document is always and always there for you to support your success. All the parents, thanks for watching. All the students, thanks for watching. And ee video help avutundanna prati okkariki share cheyandi. Meeku inke doubts unna, ఏ information kavalana, you can reach out and you can give the information, give your questions in the comment box. We'll check them out and make videos for you. We'll come up with more such useful content. Keep watching. Until then, take care. Jai Hind. Jai Hind.